భాగ్యనగర ప్రజలు ఎంతో పవిత్రంగా ఘనంగా జరుపుకునే ఆషాఢ బోనాల ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించడంతో ఈ వేడుకల ప్రాధాన్యం మరింత పెరిగింది. ఇక నేడు హైదరాబాద్ పాతబస్తీలో అత్యంత వైభవంగా లాల్ దర్వాజా బోనాల జాతర జరుగుతోంది. తెలంగాణ సంస్కృతి ఆచార వ్యవహారాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ ఉత్సవాలకు నగరం నలుమూలల నుంచి చుట్టుపక్కల జిల్లాల నుంచి లక్షల మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ప్రధానంగా లాల్ దర్వాజాలోని చారిత్రాత్మక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో జరిగే ఈ 118వ వార్షిక బోనాల పండుగ కోసం ప్రభుత్వం అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని, ట్రాఫిక్ సమస్యలను, శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ముఖ్యంగా మద్యం దుకాణాల బంద్, నగర వ్యాప్తంగా పటిష్టమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక ఇవాళ అమ్మవారి బోనాల సమర్పణ, ఇక ప్రత్యేక పూజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతాయి. రేపు ఘటం ఊరేగింపు, భవిష్యవాణి వినిపించే రంగం కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రధాన ఊరేగింపు లాల్ దర్వాజా, శాల్బండ, చార్మినార్, పత్తర్ ఘట్టి మీదుగా మూసీ నదికి సమీపంలోని నయాపూల్ ఆలయం దగ్గరకు చేరుకుంటుంది. ఇంతటితో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ వరంగల్ జిల్లా నర్సంపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నల్లబెల్లికి వెళ్లనున్నారు. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించి అనంతరం పార్టీ అండగా ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వనున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలవనుంది. సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో ₹1 కోటి చొప్పున ఆర్థిక సహాయం చేయాలని, తల్లి అమృతమ్మ వృద్ధాప్యంలో ఉన్నందున ఆమె బాగోగుల కోసం మరో 25 లక్షలు అందించాలని కేసీఆర్ నిర్ణయించారు. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తు, వారి చదువు, కుటుంబ సంక్షేమం కోసం పార్టీ అండగా నిలుస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. రేపు పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ సందర్భంగా నల్లబెల్లిలో నిర్వహించే సంతాప సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హాజరు కానున్నారు. తెలంగాణ ఉద్యమానికి పెద్ది చేసిన సేవలను నేతలు ఈ సందర్భంగా స్మరించుకోనున్నారు. చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నిరసనలో రౌడీలు, గంజాయి తప్ప డీఎస్సీ అభ్యర్థులే లేరు అన్నారు. కర్నూలులో కదం తొక్కిన వారంతా మెగా డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లేనని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే డీఎస్సీని రద్దు చేస్తామని చేస్తున్న వ్యాఖ్యలతో నష్టపోతాము అన్న ఆందోళనలో టీచర్లు ఉన్నారని, అందుకే ఐక్యంగా తమ ఆత్మ గౌరవాన్ని చాటారు అని మీడియా చిట్చాట్లో చంద్రబాబు చెప్పారు. ప్రజలను ఇబ్బంది పెట్టేలా బస్టాండ్లు, రోడ్ల వెంట నిరసనలు చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోబోదు అని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంటుందని, కానీ నిరసనల పేరుతో ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తామంటే సర్కారు ఊరుకోబోదు అని చంద్రబాబు హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్దంగా జరిగే నిరసనలను స్వాగతిస్తామని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే మాత్రం ఊరుకునేది లేదు అని స్పష్టం చేశారు. ఏపీలో ఈ నెలాఖరులోపు 2 ప్రధాన ప్రాజెక్టులను ప్రారంభిస్తామని అన్నారు చంద్రబాబు. ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తామని తెలియజేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అనకాపల్లి వరకు తీసుకువెళ్తామని, ఈ నెలలోనే అది సాకారం అవుతుందని చెప్పారు. ఇక ఈ ప్రాజెక్టును కూడా త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని విశాఖ వరకు వచ్చే ఏడాది తీసుకువెళ్తామని అన్నారు. అమరావతిలోనూ 2 కీలక ప్రారంభాలు ఈ నెలలోనే ఉన్నాయి అని చంద్రబాబు తెలిపారు. రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాలను కలుపుతూ సీడ్ యాక్సెస్ రహదారిని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ రహదారిని ఈ నెల 13న అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. ఇక అదేవిధంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు చెప్పారు. వర్షాకాలంలోనూ అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయి అని అన్నారు. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో మరో 2 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది అన్నారు చంద్రబాబు. నాగార్జున సాగర్ కు సైతం కొంతమేర నీళ్లొస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఆర్థిక వ్యవహారాల వైపు విడుదల చేసిన శ్వేతపత్రం ప్రజల్లోకి బాగా వెళ్లిందని చంద్రబాబు చెప్పారు. శ్వేతపత్రం ప్రజెంటేషన్ చేసేందుకు 10 గంటల పాటు అధ్యయనం చేయాల్సి వచ్చింది అన్నారు. ఇక ఆర్థిక పరిస్థితిని ప్రతి ఏడాది ప్రజలకు వివరిస్తే వారు అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లు చెప్పారు. గొడ్డలి పార్టీ కుట్రల్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని స్పష్టం చేశారు. డీఎస్సీపై వైసీపీ కుట్రల్ని ప్రజలే తిప్పికొట్టారని, అందుకు కర్నూలులో టీచర్ల ఆందోళనే నిదర్శనమని అన్నారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో యూనిట్ ఇన్ఛార్జీలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. సీఎం చంద్రబాబు హాజరై ప్రభుత్వ పథకాలు, పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమాల్లో నాయకత్వం పెంపొందించేందుకే శిక్షణ ఇస్తున్నామని, పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించాలని, లేకపోతే తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని, గొడ్డలి పార్టీ చేసే కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సీఎం కోరారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణపై గొడ్డలి పార్టీ దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నించిందని, దానికి గట్టిగా కౌంటర్లు ఇవ్వగలిగాము అని అన్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని చక్కగా చెప్పగలిగాము అని అన్నారు. ఇక గొడ్డలి పార్టీ మినహా ఇతర పార్టీలకు చెందిన నేతలు ఎలాంటి తప్పులు జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. డీఎస్సీ ద్వారా నియమించిన ఉపాధ్యాయులే గొడ్డలి పార్టీ తీరును తప్పుపడుతూ ఆందోళన చేపట్టారని అన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు వివరించగలిగితే వైసీపీ కుట్రలను ప్రజలే అడ్డుకుంటారని సీఎం అభిప్రాయపడ్డారు. మంచి పనులు చేస్తే ప్రజలు సహకరించి భాగస్వాములు అవుతారనే దానికి భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం నిదర్శనమని అన్నారు. పారదర్శకంగా వ్యవహరించి వాస్తవాలు చెబితే ప్రజలు కుట్రలను ఛేదిస్తారనేందుకు కర్నూలులో గొడ్డలి పార్టీకి వ్యతిరేకంగా టీచర్ల ఆందోళన ఉదాహరణ అన్నారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఇటీవల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చానని, ఎన్నో ఇబ్బందులు ఉన్న వ్యవస్థలను గాడిలో పెట్టి సంక్షేమం అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. సాధారణ కార్యకర్తకైనా, పార్టీ అగ్రనాయకుడికైనా పార్టీనే సుప్రీం అని, ఏ నియోజకవర్గాల్లో ఏం జరుగుతున్నాయి అనే అంశాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నానని తెలియజేశారు. కార్యకర్తలను పట్టించుకొని వారిని పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వెళ్లే వారి విషయంలో జీరో టాలరెన్స్ ఉంటుంది అని, గొడ్డలి పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని టీడీపీ శ్రేణులకు వివరించారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ పరీక్ష పెడుతోంది. క్వశ్చన్ పేపర్ ను ఇటీవల హస్తం నేతలకు పంపినట్లు సమాచారం. 10 ప్రశ్నలతో ఉన్న ప్రశ్నపత్రాన్ని నేతలకు పంపి వీలైనంత త్వరగా సమాధానాలు రాసి పంపాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే అందులోని ప్రశ్నలు చూసి కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారట. ఇటీవల చేసిన యాక్టివిటీస్ ఏంటి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉన్న అకౌంట్స్ వివరాలు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఏఐసీసీ నేతలలో ఎవరెవరిని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నారు, హైకమాండ్ నుంచి వస్తున్న సోషల్ మీడియా పోస్టులు ఎంతవరకు ఫార్వర్డ్ చేస్తున్నారు వంటి పలు అంశాలతో ప్రశ్నాపత్రం ఉన్నట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన మీనాక్షి ఇంచుమించుగా ఇలాంటి ప్రశ్నలని ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అడిగి తెలుసుకున్నట్లు చెప్తున్నారు. పార్టీలో 50% పైగా నేతలకు సోషల్ మీడియాపై పెద్దగా అవగాహన లేదని మీనాక్షి తేల్చేశారు. చాలా మంది వాట్సాప్ మినహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో యాక్టివ్ గా లేరని, ఏఐసీసీ నేతలు పెడుతున్న పోస్టులను ఫాలో అవ్వడం లేదని మీనాక్షి ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ సోషల్ మీడియాను ఫాలో అవ్వకపోతే పార్టీ లైన్ ఎలా అర్థమవుతుంది అని మీనాక్షి ప్రశ్నించినట్లు సమాచారం. ఇక తాజాగా పార్టీ వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, పార్టీ ఫ్రంట్ లైన్ ఆర్గనైజేషన్ చైర్మన్లకు ప్రశ్న పత్రాలు పంపి వీలైనంత తొందరగా సమాధానాలు రాసి పంపాలని మీనాక్షి నటరాజన్ కోరారు. ఈ ప్రశ్నలకు సమాధానం ఏం రాయాలి అనే అంశంపై హస్తం నేతలు ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది. వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీల నుంచి సమాధాన పత్రాలు వచ్చిన తర్వాత వాటిపై మీనాక్షి సమీక్ష నిర్వహించనున్నారట. దాంట్లో ఉన్న అంశాలను అధ్యయనం చేసిన తర్వాత పార్టీ నేతలకు సోషల్ మీడియాపై కీలక సమావేశం నిర్వహించేందుకు మీనాక్షి సిద్ధమవుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని ప్రైవేటు జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలపై అధికారులు చర్యలు చేపట్టారు. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, బిల్లింగ్ ప్రక్రియలో అక్రమాలకు పాల్పడడం వంటి అంశాలపై ఫిర్యాదులు రావడంతో అధికారులు దృష్టి సారించారు. 45 ప్రైవేటు కాలేజీలకు 8 లక్షల రూపాయల వరకు జరిమానా విధించినట్లు తెలుస్తోంది. అలాగే అక్రమాలపై విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఇక ఫీజు రియంబర్స్మెంట్, నిధులు వినియోగంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక కాలేజీలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఇంటర్ కాలేజీలపై ఫైర్ ఎన్ఓసీ కంపల్సరీ చేసినట్లు తెలియజేశారు. హైడ్రాకు వచ్చిన అప్లికేషన్లు ఇంటర్ బోర్డుకు ఇవ్వడంలో ఫేక్ ఎన్ఓసీల గుట్టురట్లయినట్లు వెల్లడించారు. ఇక దీనిపై విచారణ చేస్తున్నామని, విద్యార్థులు ఆందోళనకు గురి కావద్దని ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇక ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో ఫీజుల వ్యవహారంపై ఇంటర్ బోర్డు నిఘా పెంచింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. 15 ఆగస్టున తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను విస్తరించనుంది. ఇక జెండా పండుగకు సంక్షేమ పండుగగా మార్చేలా చర్యలు తీసుకోనుంది. 2.5 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇవ్వనుంది. ఇక 3 నుంచి 4 లక్షల మందికి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందించనుంది. ఇంతేకాకుండా మహాలక్ష్మి పథకం కింద కొత్తగా 5 లక్షల మందికి గ్యాస్ సిలిండర్ మీద 500 చొప్పున సబ్సిడీ అందించనుంది. ఇంతేకాకుండా రాష్ట్రంలోని 1,05,00,000 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు ఆగస్టు 15 నుంచి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 17 నుంచి 30 వరకు
తెలంగాణకు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన తిరిగి వచ్చాక సెప్టెంబర్ మొదటి వారంలో క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతో పాటు గిగ్ వర్కర్ల చట్టాన్ని ఆగస్టు 15 నుంచి అమలుకు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉంది. మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి సంబంధించి కూడా కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. సనత్ నగర్ లో నిర్మించిన తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైన్సెస్ ను కూడా ఆగస్టు 15 ప్రారంభిస్తారు. రెండో విడత సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్న చర్చ జోరుగా జరుగుతోంది. రీజనల్ రింగ్ రోడ్ లో భాగస్వాములైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు గేమ్ చేంజర్ అవుతుందని అన్ని వేదికల మీద గొప్పగా చెప్తున్నాయి. కానీ ప్రాజెక్టు ఏమాత్రం ముందుకు పడడం లేదు. ఒక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు వెనక్కి వెళ్తోంది. 8 ఏళ్ల క్రితం మంజూరైన ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం ప్రాజెక్టు ఇంకా భూసేకరణ దశలోనే ఉంది. అనేక ఆటంకాలను దాటుకుని 2024 నవంబర్లో టెండర్లు ఆహ్వానించారు. ఇక ఆ తర్వాత సాంకేతిక కారణాలతో టెండర్లు నిలిపివేశారు. 2 ఏళ్ల తర్వాత గత ఏప్రిల్ 21న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ రింగ్ రోడ్డు ఖర్చును 23,935.6 కోట్లుగా ఖరారు చేసింది. పీపీపీపీ ఏసీ ఆమోదం వచ్చి నెలలు గడుస్తున్న ప్రాజెక్టు ముందుకు కదలడం లేదు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం 161 కిలోమీటర్లు, దాంతో పాటే మంజూరైన 162 కిలోమీటర్లు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పూర్తయింది. వాహనాలు వెళ్తున్నాయి కూడా. రీజనల్ రింగ్ రోడ్ ఇంకా కాగితాల మీదే ఉంది. భూసేకరణ పూర్తి కాలేదు. పరిహారం విషయంలో మధ్యవర్తిత్వం కోసం చేసిన కమిటీలోనూ ఇంతవరకు ధరల పెంపు సంప్రదింపులు కొలికి రాలేదు. భూసేకరణ పూర్తయిన వరకైనా వేగంగా రోడ్డు నిర్మాణం చేపడదామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్రాన్ని కోరుతున్నారు. అక్కడ కదలిక లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు RRR ను 2018లో మంజూరు చేసింది. దాన్ని ఉత్తర దక్షిణ భాగాలు విభజించింది. 161 కిలోమీటర్ల ఉత్తర భాగం పనులకు అవసరమైన అనుమతులను ఇచ్చింది. భారత్ మాల పరియోజన 1లో చేర్చింది. ఇక NH నెంబర్ 161AA కేటాయించింది. కొంతకాలానికి ఈ ప్రాజెక్టును పీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ లోకి మార్చారు. 2024 నవంబర్ 27న 4 లైన్ల రోడ్డు నిర్మాణానికి 5 ప్యాకేజీల్లో 7,104.6 కోట్లతో కేంద్రం టెండర్లను పిలిచింది. కొద్ది రోజుల్లోనే టెండర్లు నిలిపివేశారు. RRR 4 రోడ్లు కాదని 6 వరుసలకు పెంచాలని నిర్ణయించారు. ఇక ఇందుకోసం NHA1 తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం 2025 మే చివరిలో కేంద్రానికి DPR పంపింది. దానిపై ప్రాజెక్టు అప్రూవల్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ పరిశీలన జరిపి పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలనకు అదే సంవత్సరం అక్టోబర్లో పంపింది. 2 నెలల తర్వాత RRR ఏసీ సమావేశమై RRR ఉత్తర భాగం నిర్మాణానికి 23,935 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఇక పీపీపీపీఏసీ ఆమోదం తర్వాత కూడా పలుమార్లు కేంద్ర కేబినెట్ సమావేశాలు జరిగాయి. కానీ ఎజెండాలోకి ప్రాజెక్టు రాలేదు. ఫైనల్ DPR కేంద్ర కేబినెట్ కు ఎప్పుడు చేరుతుంది అన్న దానిపై స్పష్టత లేదు. కేంద్ర కేబినెట్ ఆమోదంతోనే ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి మంజూరైంది. టెండర్ల వరకు వెళ్లింది. ఇప్పుడు కేవలం 2 వరుసలు పెరగడం తప్ప వేరే మార్పు ఏమీ లేదు. అయినా ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందో స్పష్టత లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు సంబంధించిన అసలు హంతకులను గుర్తించాలని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వివేక కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 6 పేజీల లేఖ రాశారు. ఇక తన నాన్న దారుణ హత్యకు గురై 7 ఏళ్లయిందని, ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖను రాష్ట్రపతి ముర్ముతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ, తెలంగాణ హైకోర్టు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దర్యాప్తు సంస్థలకు ఆమె పంపించారు. హత్యకు వినియోగించిన ఆయుధం లభించలేదు అన్నారు. డబ్బులు ఎక్కడి నుంచి సమకూరాయో తేల్చలేదు అని, ఇక విస్తృత కుట్ర కోణం వెలుగులోకి రాలేదు అని తెలిపారు. వివేక మరణ వార్త బాహ్య ప్రపంచానికి తెలియకముందే జగన్ కు ఎలా తెలిసిందని సునీత ప్రశ్నించారు. స్పష్టంగా తేలని అనేక విషయాలపైన పూర్తిగా దర్యాప్తు జరగలేదని, ఇప్పటికైనా న్యాయం చేయాలని ఆమె లేఖలో విజ్ఞప్తి చేశారు. తన తండ్రి వివేకాను దారుణంగా హత్య చేయించిన అసలు వ్యక్తుల్ని శిక్షించాలి అంటూ 2019 నుంచి న్యాయ పోరాటం చేస్తున్నట్లు సునీత పేర్కొన్నారు. వివేక హత్య సమాచారం ఎవరెవరికి ఏ సమయంలో ఎలా చేరిందే అనే అంశం పూర్తిగా వెలికితీసేలా సిబిఐని ఆదేశించాలని రాష్ట్రపతిని అభ్యర్థించారు. పులివెందుల్లోని నివాసంలో వివేకానందరెడ్డి అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతే మొదట హత్య కేసుగా పరిగణించలేదని సునీత తన లేఖలో పేర్కొన్నారు. మహిళా ఎస్ఐపై అరాచకానికి పాల్పడిన కేసులో 9 రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న A1 నిందితుడు శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి చింతాడ రవికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వైసీపీ అనుకూల మీడియాతో మాట్లాడేందుకు నిన్న రాత్రి తాను ఉన్న ప్రాంతానికి రిపోర్టర్లను రవి పిలిపించుకున్నారు. అప్పటికే పక్కా సమాచారంతో ఆ రిపోర్టర్ల కంటే ముందే వెళ్లి పోలీసులు నిఘా పెట్టారు. ఇక అనుకూల రిపోర్టర్లతో చింతాడ మాట్లాడుతున్న సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. ఇక అదే సమయంలో 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా నిన్న ఉదయం 9 మంది కోర్టులో లొంగిపోయారు. వీరికి స్థానిక
కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళంలో పర్యటించిన సమయంలో చింతాడతో సహా వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై చిందులు తొక్కారు. బందోబస్తు విధుల్లో ఉన్న బూర్జా పోలీస్ స్టేషన్ మహిళా ఎస్ఐ ప్రవళికను నడి రోడ్డుపై అడ్డుకుని దుర్భాషలాడుతూ అరాచకానికి ఒడిగట్టారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ ప్రవళిక ఫిర్యాదు మేరకు చింతాడతో సహా 21 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతున్న రవికుమార్ తాను చిలకపాలెం వద్ద ఉన్నాను అని అక్కడకు రావాలని అనుకూల ఎలక్ట్రానిక్ మీడియాకు కబురు పంపారు. అయితే సదరు మీడియా రిపోర్టర్ల కదలికలపై దృష్టి పెట్టిన పోలీసులు వారికంటే ముందుగా చిలకపాలెం వద్ద మాటు వేశారు. ఆ మీడియా ఛానళ్ల రిపోర్టర్లతో చింతాడ మాట్లాడుతూ ఉండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. వాయవ్య బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా పరిసరాల్లో నిన్న ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ మీదుగా పయనిస్తుంది అని వాతావరణ శాఖ తెలియజేసింది. దీని ప్రభావంతో పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశా జార్ఖండ్ ఛత్తీస్గఢ్లలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. కోస్తాంధ్రలో ఒక మోస్తరుగా వర్షాలు కురుస్తాయి తప్ప భారీ లేదా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు ఏపీకి అచ్చి రావడం లేదు. ఏపీకి దూరంగా పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ సీజన్లో ఇంతవరకు 4 అల్పపీడనాలు వాయువ్య బంగాళాఖాతం పరిసరాల్లోనే ఏర్పడ్డాయి. నిన్న ఏపీలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. మిగిలిన చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. తిరుపతిలో 37.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో కోస్తా రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. మన్యం, అల్లూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. మరోవైపు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నిన్న హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో వర్షం కురిసింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి హర్యానా, ఫరీదాబాద్ వరకు ఉత్తర భారతంలో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఢిల్లీలో యమునా నది ప్రమాదకరంగా ప్రవహిస్తుండగా మరోవైపు భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. ఫరీదాబాద్ లో కుండపోత వర్షంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. హర్యానాలోనూ భారీ వర్షాలతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. అసోంలోని దర్భంగ్లో వరద పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీలో గంటల తరబడి కురుస్తున్న వానలకు నగరంలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షానికి తోడు యమునా నది ఉధృతి ఆందోళన కలిగిస్తోంది. నదిలో నీటి ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరడంతో యమునా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వరద ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల ప్రభావం ఢిల్లీలో ఆస్తి నష్టానికి కారణమైంది. కూలిన ఓ నిర్మాణం కారణంగా దాదాపు 12 కార్లు ధ్వంసమైన ఘటన కలకలం రేపింది. వర్షాల సమయంలో నిర్మాణాల వద్ద చెట్ల కింద లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ధర్మం పేరుతో బీజేపీ, ఆర్ఎస్ఎస్ దోపిడీకి పాల్పడుతున్నాయి అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీపై విమర్శలు గుప్పించారు. ఉత్తరాఖండ్ నుంచే శంఖారావం పూరుస్తున్నామని, కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. కేదార్నాథ్, అయోధ్య, రామమందిర విరాళాలను చోరీ చేశారు అంటూ మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎలాంటి పాత్ర పోషించలేదు అని ఖర్గే విమర్శించారు. స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ పార్టీయేనని, దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తమ పార్టీ నిరంతరం కృషి చేసింది అని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలు ఎవరైనా జైలుకు వెళ్లారా? ఒకవేళ ఎవరైనా వెళ్లినా వారు తొలుత కాంగ్రెస్ లో ఉండి ఆ తర్వాత అటువైపు వెళ్లిన వారై ఉంటారు అని వ్యాఖ్యానించారు. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో భాగస్వామ్యం లేకపోయినా బీజేపీ నేతలు కాంగ్రెస్ కు దేశభక్తిపై పాఠాలు, నీతులు చెబుతుంటారని ఖర్గే ఎద్దేవా చేశారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే మహిళా బిల్లును ఆమోదించే విషయంలో అధికార, ప్రతిపక్షాల నడుమ ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆస్క్ మీ ఎనీథింగ్ పేరిట ఆన్లైన్ వేదికగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో మహిళా స్వేచ్ఛ, వారి భాగస్వామ్యాన్ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ఉటంకిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాహుల్తో సహా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మహిళలపై అంత గొప్ప అభిప్రాయం ఉంది కాబట్టి ఇకనైనా మహిళా బిల్లుకు మద్దతివ్వండి అని కోరారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై రాహుల్ విమర్శలు వ్యక్తం చేశారు. కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గంలో 27 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. వీరిలో 7గురిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలియజేస్తుంది. ఇటీవల మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో సీఎం టీకే శివకుమార్తో సహా మొత్తం 33 మందిలో 32 మంది సమర్పించిన అఫిడవిట్లను విశ్లేషించిన ఏటీఆర్ ఓ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మంత్రివర్గంలో 7గురు బిలియనీర్లు ఉన్నారు. మంత్రుల మొత్తం ఆస్తులు 3,550 కోట్ల రూపాయలు కాగా సగటు ఆస్తులు 110.94 కోట్లుగా ఏటీఆర్ పేర్కొంది. సీఎం డీకే శివకుమార్కు
మంత్రులందరిలోనూ అత్యధికంగా 1413.80 కోట్ల ఆస్తులు, 165 కోట్ల అప్పులు ఉన్నాయని తెలియజేసింది. మంత్రులందరూ కోటీశ్వరులేనని వెల్లడించింది. యువతరం ప్రతి సమస్య గురించి ప్రశ్నించడంలో ఆగకుండా ఆ సమస్యలకు పరిష్కారాలను కూడా వెతకాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి తరానికి దేశం పట్ల నిర్వహించాల్సిన బాధ్యతలు ఉంటాయి. ప్రస్తుత యువత కూడా ఆ బాధ్యతలను నెరవేర్చాల్సి ఉన్నారు. ఇక దేశ సమగ్ర అభివృద్ధి సాధనను మీ లక్ష్యాల్లో భాగం చేసుకోవాలని చెప్పారు. జెన్జీ తరం సామర్థ్యంపై తనకు పూర్తి నమ్మకం ఉంది. వికసిత భారత్ సాధనలో దేశానికి వారి అవసరం ఎంతో ఉంది అన్నారు. ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రధాని శనివారం మాట్లాడారు. విద్యా సంస్థ నుంచి డిగ్రీ పట్టా తీసుకుని బయట ప్రపంచంలోకి వెళ్తున్న యువత ఇక నేర్చుకోవడం అయిపోయిందని అనుకోవద్దు. మరో 20 నుంచి 30 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. అందువల్ల నిత్యం కొత్త విషయాలను నేర్చుకుంటూనే ఉండాలి. అప్పుడే విజేతలుగా నిలవగలరు అని అన్నారు. వందే మాతరం గేయానికి చట్టపరంగా రక్షణలు కల్పిస్తూ తీసుకొచ్చిన సవరణలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. జాతీయ గౌరవాలకు అవమాన నిరోధక చట్టం 1971 చట్టం ప్రకారం ఇంతవరకు జాతీయ గీతమైన జనగణమనకు చట్టపరమైన రక్షణ ఉంది. ఆ చట్టానికి సవరణలు చేస్తూ అలాంటి రక్షణను వందే మాతరం గీతానికి కూడా కేంద్ర ప్రభుత్వం వర్తింపజేసింది. ఈ చట్టం ప్రకారం జాతీయ గీతంతో పాటు వందే మాతరాన్ని కూడా అధికారిక కార్యక్రమాల్లో ఆలపించాల్సి ఉంటుంది. యూపీఐ లావాదేవీలు ఉచితంగానే తీసుకోవచ్చునని, వినియోగదారులు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చెల్లింపు పరిష్కార వ్యవస్థల చట్టం 2007కు సవరణలు చేస్తూ ప్రవేశపెట్టిన బిల్లును గురువారం లోక్సభ ఆమోదించింది. ఈ సవరణ బిల్లు వల్ల భవిష్యత్తులో యూపీఐ వాణిజ్య లావాదేవీలపై మర్చెంట్ డిస్కౌంట్ రేట్ ఛార్జీలను విధించేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. ఇక దీంతో యూపీఐ లావాదేవీలపై ఇక నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు అనే భయం ప్రజల్లో ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. వినియోగదారులు చేసే యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయమని కేంద్రం స్పష్టం చేసింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ లావాదేవీలు ఎప్పట్లాగే ఉచితంగానే ఎలాంటి రుసుములు లేకుండా కొనసాగుతాయని వివరించింది. ఇక భవిష్యత్తులో ఎండీఆర్ ఛార్జీలు అమల్లోకి వస్తే నిర్దేశిత పరిమితుల ప్రకారం ఎంపిక చేసిన వర్తకులు జరిపే లావాదేవీలపైనే ఛార్జీలు వసూలు ఉంటుందని కేంద్రం తెలిపింది. ఆ ఛార్జీలు కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల లావాదేవీలపై వసూలు చేస్తున్న నామమాత్రపు ఛార్జీల కంటే తక్కువగానే ఉంటాయని తెలియజేసింది. అత్యధిక శాతం వ్యాపారులు, వర్తకులకు కూడా యూపీఐ సేవలు ఉచితంగానే లభిస్తాయని తెలియజేస్తుంది. వ్యాపారులందరి నుంచి ఏకపక్షంగా ఎండీఆర్ వసూలు చేయడం ఉండదు అని స్పష్టం చేసింది. ఇక యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వసూలు అంశంపై ఫోన్ పే సంస్థ కీలక ప్రకటన చేసింది. యూపీఐ సేవలు ఎప్పటికీ ఉచితమేనని ప్రకటించింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా తదితర దేశాలపై 100% అదనపు సుంకాలు విధించే లక్ష్యంతో రూపొందించిన బిల్లుకు అమెరికా సెనేట్ భారీ మెజారిటీ ఆమోదం తెలిపింది. 86 మంది అనుకూలంగా ఓటు వేయగా 11 మంది మాత్రమే వ్యతిరేకించారు. ముఖ్యంగా రష్యా నుంచి ముడి చమురు, సహజ వాయువు, ఇతర ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్న 5 ప్రధాన దేశాలైన చైనా, భారత్, అజర్బైజాన్, హంగరీ, స్లోవేకియాపై భారీ సుంకాలు, ఆంక్షలు విధించే అధికారాన్ని భారీగా అధ్యక్షుడికి ఈ బిల్లు కట్టబెడుతోంది. అంటే ఆయా దేశాలు అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై అదనపు సుంకాలు చెల్లించాల్సి వస్తుంది. రిపబ్లికన్లకు మెజారిటీ కలిగిన ప్రతినిధుల సభ ఆమోదంతో పాటు అధ్యక్షుడు ట్రంప్ సంతకంతో ఇది అమలులోకి రానుంది. అమెరికాలోని విదేశీ ఉద్యోగులపై మరో బాంబు వేసేందుకు ట్రంప్ ప్రభుత్వం సిద్దమవుతుంది. H-1B వీసాతో అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వారు ఒకవేళ ఉద్యోగం కోల్పోతే మరో ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం 60 రోజుల సమయం ఇస్తున్నారు. ఈ గ్రేస్ పీరియడ్ ను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ కి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం పంపినట్లు సమాచారం. ఒకవేళ గ్రేస్ పీరియడ్ ను ప్రభుత్వం రద్దు చేస్తే H-1B వీసాదారులకు మరిన్ని కష్టాలు తప్పవు. ఉత్తరాఖండ్ లో నివాసం ఉండేందుకు స్థలం ఇప్పించాలి అంటూ టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామ్ని కోరడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న పంత్ శుక్రవారం అర్ధరాత్రి ఎక్స్ ఖాతాలో ఢిల్లీ నుంచి తన మకాంను స్వరాష్ట్రమైన ఉత్తరాఖండ్కు మార్చాలి అనుకుంటున్నట్లు తెలియజేశారు. ఇక ఉత్తరాఖండ్లో ఉండేందుకు అనువైన విశాలమైన స్థలం కోసం 3 ఏళ్లుగా వెతుకుతున్న ఈ విషయంలో సీఎం సహకారం కావాలి అన్నారు. గతంలో తనకు కేటాయించాల్సిన భూమి విషయం కూడా పెండింగ్ లో ఉంది అన్నారు. సీఎం అనుమతిస్తే ప్రభుత్వ ధర ప్రకారం కొనుగోలు చేస్తా అని పంత్ ఖాతా నుంచి వచ్చిన 2 పోస్టుల్లో ఉంది. భారత వర్తమాన షట్లర్ అస్మిత్ చలిహా కొరియా మాస్టర్స్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో జోరు కొనసాగిస్తూ టైటిల్ కు అడుగు దూరంలో నిలిచింది. భారత్ కి చెందిన రక్షిత రామ్రాజ్ను ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. నిన్న హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో అసోంకు చెందిన అస్మిత 21-13
16-21, 21-13తో రక్షిత్ పై గెలిచింది. ఇక దీంతో తొలిసారి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ టూర్ సింగిల్స్ ఫైనల్ కు చేరింది. ఇవాళ జరిగే తుది పోరులో చైనాకు చెందిన హాన్ క్వియాన్షితో అస్మిత తలపడనుంది.